సార్ ఏంటి సార్ నోటీస్ పీరియడ్ లేదు, ఏం లేదు. ఇక వెళ్ళిపోండి ఆఫీస్ నుంచి అంటే వెళ్ళిపోతున్నారు. ఏం మాట్లాడని గూడా మాట్లాడలేని పరిస్థితి ఉద్యోగులది, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులది. అంటే ఓపెన్‌గా మాట్లాడుకుంటే ఇగ మన భాషలో. ఏంటి సార్ కారణాలేంటి? మొట్టమొదటగా సాక్షి యాజమాన్యానికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఒక ఇష్యూ రైజ్ చేసినప్పుడు సాక్షి టీవీలో రిపోర్టర్ గారు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసి నిజంగా కూడా వితిన్ 1, 2 డేస్‌లో ఒక 3,00,000 పైన వ్యూస్ వచ్చినాయి. చాలామంది నన్ను కాంటాక్ట్ అయ్యారు. కానీ నిజంగా ఈ ఈ యొక్క ఎడ్యుటేషన్‌ను సమర్థించినందుకు సాక్షి టీవీకి నాకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఏం జరుగుతుందంటే ఒరాకిల్‌లో శ్రమ దోపిడీ జరుగుతుంది. అంటే ఒక ఒరాకిల్ అన్ని కంపెనీలోనా? కంపెనీలో జరుగుతుంది. హ్మ్. అంటే ఒక ఒరాకిలే అతీతం కాదు. కానీ ఎందుకంటే నేను ఎక్స్ ఒరాకిల్ ఎంప్లాయీగా నాకు తెలుసు ఇది. ఎందుకంటే ఒరాకిల్‌లో ఒక పని వర్కింగ్ అవర్స్ ఎలా ఉంటాయంటే 16 అవర్స్, 18 అవర్స్, 24 అవర్స్. దానికి ఒక ముఖ్యమైన ఎగ్జాంపుల్ నేను. ఎప్పుడైతే నా ఈ ఉద్యమానికి స్ఫూర్తి ఏందంటే హే మార్కెట్ టు హైదరాబాద్. అంటే హే మార్కెట్ అనేది చికాగోలో గ్లోబల్ లేబర్ మూవ్‌మెంట్ స్టార్ట్ అయింది. ఏమనంటే పని గంటలు 8 గంటలకు మించి ఉండకూడదు. ఉండకూడదంటే అక్కడ ఆ రోజు ఉద్యమానికి ఈరోజు హైదరాబాద్‌లో ఇప్పటికి గూడా అదే పని దోపిడీ జరుగుతుంది. ఒరాకిల్ ఏంటంటే వాళ్ళకి ముఖ్యంగా 150 బిలియన్ డాలర్ల అప్పుంది బ్యాంక్స్ దగ్గర. బార్క్లేస్ అనే ఒక ఫైనాన్షియల్ క్రెడిట్ కంపెనీ వాళ్ళకు వరస్ట్ రేటింగ్ ఇచ్చింది మన సిబిల్ రిపోర్ట్ లాగా. వాళ్ళేంటంటే ఇప్పుడు ఇది కప్పిపుచ్చుకోవడానికి ఈ లే ఆఫ్స్ వల్ల వాళ్ళకు ఒక 10 బిలియన్ డాలర్స్ వాళ్ళకు ఆదా అవుతాయి. మిగులుతుంది. మిగులుతుంది. హ్మ్. ఇంకోటేంటంటే వాళ్ళంతా ఫోకస్ అంతా ఏఐ అండ్ క్లౌడ్ అండ్ డేటా సెంటర్స్. ఇదే వాళ్ళు చేసిన ఒరాకిల్ ఇక్కడ మేనేజ్మెంట్ ఉంటుంది కదా! నిజంగా కూడా వారికి ఎవ్వరికీ ఏం తెలీదు. వాళ్ళంతా ఏంటంటే బయట జాబ్‌లు అమ్ముకోవడము, వాళ్ళ హ్మ్. దందా ఇదంతా. అంటే బ్యాక్ ఎండా? బ్యాక్ ఎండ్ జాబ్స్ కన్సల్టెన్సీ కూడా వాళ్ళకి ఎవరియో కాదు. వాళ్ళ హ్మ్. బామ్మర్దియో, వాళ్ళ తమ్ముడియో, వాళ్ళ అక్కయో, వాళ్ళ చెల్లియో వీళ్ళే ఉంటాయి. అంటే పెద్ద ఎత్తున మోసపోయారా పెద్ద ఎత్తున ప్రజలు? ఇది ఒరాకిల్‌లో ఒక మాఫియా జరుగుతుంది. నేను ఈ విషయాన్ని కూడా సీఈఓ కూడా ఎస్కలేట్ చేస్తే ఒక్కరి నుంచి కూడా రెస్పాండ్ లేదు. నేను కంపెనీలో ఉన్నప్పుడు ఇంటర్నల్‌గా ఉన్నప్పుడు నేను దీన్ని ఎస్కలేట్ చేశాను. ఎందుకంటే అక్కడున్న మా మేనేజర్స్ కూడా మా టీమ్‌లో ఒక 20, 30 మెంబర్స్ ఉంటే వాళ్ళ తమ్ముడు, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ సడ్డకుడు, వాళ్ళ బామ్మర్ది వీళ్ళే టీమ్ అంతా ఇంకా. టీమ్ నెపోటిజం లాగా ఇదొకటి. అవన్నీ కూడా నేను వాళ్ళకి కంప్లెయింట్ చేసినాను. తర్వాత నేను 16 గంటలు పని చేయాల్సొచ్చింది ఒరాకిల్‌లో. ప్లస్ ఇంకొకటి సిక్ ఉన్న రోజుల్లో కూడా పని చేయాల్సొచ్చింది. హాస్పిటల్‌లో అడ్మిట్ అయినా అని చెప్పినా గానీ వాళ్ళు ఇనరు. అంటే ఇలాంటి దోపిడీ జరుగుతుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే చెప్పరు. యూ ఆర్ టెర్మినేటెడ్ అని ఒక కాల్ చేస్తారంతే. ఇంకంతే ఆ రోజు యాక్సెస్ అయిపోతుంది. ఇంకా మళ్ళీ ఆఫీస్‌కి ఇంకా రానివ్వరా? ఆఫీస్‌కి రానివ్వరు. హ్మ్. ఆఫీస్‌కి రానివ్వరు. నీ ఒకవేళ యాక్సెస్ ఆఫీస్‌కెళ్తే? కాస్త కార్డ్ పనిచేయదు. హ్మ్. కార్డ్ వాయిడ్ అయిపోతుంది. హ్మ్. మొన్న గూడా రీసెంట్‌గా మీరు 31st ఫస్ట్ రోజు చూసినప్పుడు గూడా నేను పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చాను. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు. నిజంగా గూడా ఒక 70+ మీడియా అవుట్‌లెట్స్ నా స్టోరీని పబ్లిష్ చేశాయి. ఏమనంటే ఒరాకిల్‌లో ఈ 16 అవర్స్ జరుగుతున్నాయి. లే ఆఫ్స్ కూడా ఎట్లా జరుగుతున్నాయి? ఇర్రెగ్యులర్‌గా జరుగుతున్నాయి. ఇల్లీగల్‌గా జరుగుతున్నాయి. మీరు ఒక వ్యక్తిని తీసేయాలన్నప్పుడు ఒక 3 మంత్సో, 4 మంత్సో అతనికి టైమ్ ఇవ్వండి. ప్లస్ లేబర్ చట్టాలను కొంచెం గౌరవించండి మీరు. నేను నేను కంప్లెయింట్ చేసినప్పుడు ఒక పర్సన్ యూఎస్‌కెళ్ళి ఫోన్ చేసి, దీస్ ఆర్ పీస్ ఆఫ్ కేక్ ఫర్ మీ. అతనికి తెలుగు రాదు కదా! దీస్ ఆర్ పీస్ ఆఫ్ కేక్ ఫర్ మీ. విల్ మేనేజ్ ఎవ్రీథింగ్ దేర్ అన్నాడు. నిజంగా కూడా జరుగుతుంది. నేను లేబర్ కమిషనర్‌లో కంప్లెయింట్ ఇచ్చాను. ఎన్‌హెచ్‌ఆర్‌సీలో కంప్లెయింట్ ఇచ్చాను. హ్మ్. ఆర్ఎల్‌సీ రీజియనల్ లేబర్ కమిషన్‌లో కంప్లెయింట్ ఇచ్చాను. మరేమన్నా యాక్షన్ తీసుకుంటున్నారా? లేబర్ కమిషన్‌లో మొన్నొచ్చారు. హ్మ్. లాస్ట్ వీకు. హ్మ్. టైమ్ పాస్‌కి మనం పిక్నిక్ ఎళ్తాం గదా! హ్మ్. పిక్నిక్ ఎళ్ళినట్టు వితౌట్ డేటా వచ్చారు హెచ్ఆర్. హ్మ్. వచ్చి నవ్వుకుంటున్నారక్కడ. అంటే వాళ్ళకేం చేస్తారో వాళ్ళు ఏం నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఒక వ్యక్తి చెప్పినట్టు వీల్ మేనేజ్ ఎవ్రీబడీ ఇన్ ఇండియా అంటున్నాడు. యూఎస్ నుంచి నాకు ఫోన్ చేసి. మరి వాళ్ళు ఏది మేనేజ్ చేస్తారో నాకు న్యాయం జరిగినప్పుడు మళ్ళీ నేను సాక్షి టీవీకి వస్తాను. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఏంటంటే మన లేబర్ చట్టాలను కూడా కఠినతరం చేయాల్సిన పరిస్థితి ఐటీ కంపెనీస్ పైన ఉంది. ఇది ఎందుకంటే ఒక కార్పొరేట్ దోపిడీ సామ్రాజ్యం. వీళ్ళంతా ఒక కార్పొరేట్ క్రూక్స్ వీళ్ళంతా. ఏందంటే ఇప్పుడు నిన్న సడెన్‌గా ఒక 15,000 మందిని ఇండియాలో తీసేశారు. ఇప్పుడు మీరు ఒరాకిల్ అంటున్నారు. ఒరాకిల్ కంపెనీ ఇలా చేస్తుంది. ఎక్కువ మొత్తంలో లే ఆఫ్స్ చేస్తుంది. మిగతా కంపెనీలో కూడా లే ఆఫ్స్ జరుగుతున్నాయి. జరుగుతున్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకవేళ లేబర్ ఇక మీరు ఎక్కడైతే కేసేసారో అవును. వాళ్ళొచ్చేసి మీరు లేబర్ కోర్ట్ నుంచి వాళ్ళొచ్చేసి అడిగినప్పుడు అంటే బెంచ్ మీద ఉన్న వాళ్ళని తీసేస్తున్నాము. పెర్ఫార్మన్స్ ఇష్యూస్ ఉన్నాయి తీసేస్తున్నాము. లేకపోతే ప్రాజెక్ట్స్ తక్కువైనాయని తీసేస్తున్నాము అని ఇలాంటి కారణాలు చెప్తే మరప్పుడు మీ పరిస్థితి? లేదండి. ఇప్పుడు ఒక ఎంప్లాయీ పెర్ఫార్మన్స్ చేయకుంటే అది బాధ్యత మీరు. ఎందుకంటే మీరే రిక్రూట్ చేసుకున్నారు కదా అతన్ని. హ్మ్. మీరు ట్రైన్ చేయండి. హ్మ్. మీ బాధ్యత ఏంటి? ఎంప్లాయీ స్కిల్స్ లేనప్పుడు ఎంప్లాయీని ట్రైన్ చేయండి. హ్మ్. ప్రాజెక్ట్ లేకుంటే ప్రాజెక్ట్ లేకుండా తీసుకోకండి. కానీ తీసుకున్న తర్వాత వాడి జీవితాన్ని నాశనం చేయొద్దు కదా!
ఇప్పుడు తీసుకున్నారు ప్రాజెక్ట్లో ఉంటే అది యువర్ ఇన్ఎఫిషియన్సీ. అది ప్రాజెక్ట్ తేకపోవడం అంటే మీరు $150 బిలియన్ అప్పు ఉంటే మీకు ఎవడిస్తాడు ప్రాజెక్టులు? ఇన్వెస్టర్లు అంతా మిమ్మల్ని చిన్న చూపు చూస్తారు, మీకు డబ్బులు ఇవ్వరు, మీ కస్టమర్ రారు, మీకు కొత్త ప్రాజెక్ట్ రావు. ఇవన్నీ మీ నెగిటివ్స్ పెట్టుకొని ఒక చిన్న చిన్న కుంటి సాగులతో ఎంప్లాయ్ చేయడం తప్పు కదా. వరల్డ్ వైడ్ కూడా అంటే మ్మ్. ఎకనామీ స్లో డౌన్ అయింది కదా, దాని ప్రభావం ఐటీ ఇండస్ట్రీ మీద ఖచ్చితంగా ఉంటది డెఫినెట్ కదా. గా ఎకానమీ స్లోడం ప్రభావం ఉంది, కానీ మ్మ్. ఇంత ఘోరంగా ఏ కంపెనీలో లేదు. ఇప్పుడు మీరు ఒరాకిల్లో జరిగిన ఊచకొత్త ఒక బ్లడ్ బాత్ ఇది. మ్మ్. 30,000 మంది పోయారు, మళ్ళీ ఇంకొక 1 మంత్లో మళ్ళీ ఇంకొక 20-30% వెళ్ళిపోతారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి నెక్స్ట్? ఇంకా వాళ్ళ పరిస్థితి వాళ్ళకి సంబంధం లేదు. దే ఆర్ హ్యూమన్, ఎమోషన్స్ లేవు వాళ్ళకి. మ్మ్. ఏంటంటే దే ఆల్మోస్ట్ లైక్ వాళ్ళొక రోబోట్స్. ఒరాకిల్ CEO లారీ ఎలిసన్ నుంచి మైక్ వచ్చాడు, క్లే వచ్చాడు, వాళ్ళకి ఇవన్నీ సంబంధం లేదు. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, హ్యూమన్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక క్యాన్సర్ ఉద్యోగి, క్యాన్సర్ పేషెంట్, అతను 20 ఏళ్ళుగా ఒరాకిల్లో చేసి అతను తీసేశారు. ఇప్పుడు నేను ఎవరైతే కంప్లైంట్స్ ఇచ్చానో 16 గంటలు పని చేస్తున్నారు, 16 గంటలు అతను చేపిస్తుంటే వాళ్ళని ఉంచారు. మరి ఇది ఎక్కడ న్యాయం చెప్పండి మీరు? ఇప్పుడు క్యాన్సర్ ఉద్యోగి బయటకు వచ్చేసి అనుకోండి, క్యాన్సర్ పేషెంట్, ఆయనకి ఎవరు ఇన్సూరెన్స్ ఇస్తారు? ఎవరు ఇవ్వరు కొత్తగా. ఇప్పుడు కంపెనీ నుంచి ఒకసారి మనం బయటకు వచ్చిన ఇన్సూరెన్స్ అయిపోతుంది వ్యాలిడిటీ. అంటే అలాంటి చర్యలకు పాల్పడకుండా ఎవరైతే నిజంగా పర్ఫార్మెన్స్ బాగాలేదో వాళ్ళకి చెప్పండి, చెప్పి ఒక 3 months 6 months వాళ్ళకి టైం ఇవ్వండి, నేర్చుకోమనండి. లేకుంటే అప్పుడు తీయండి. తప్పితే రాత్రే దొంగల్లాగా తీయడం ఏంటి మీరు? జాయిన్ అయ్యేటప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ MOU అగ్రిమెంట్ లాంటివి ఏమి ఉండవా? అసలు అది ఎవడు పాటించడండి. అసలు నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఒరాకిల్ ఆఫర్ లెటర్ పంపలేదు వాడు. నేను జాయిన్ అయ్యి 14 ఏళ్ళు అయింది, వాడు ఇంతవరకు నాకు ఆఫర్ లెటర్ అది పంపలేదు. మీది ఇంటికి. కూడా తప్పు అవుతుంది కదా. తప్పు కాదు, నాకు మీరు సాఫ్ట్ అడిగారా? అడిగాను, మ్మ్. మల్టిపుల్ టైమ్స్ అడిగాను. ఐ డోంట్ కేర్ అన్నాడు అంతే. అంటే నాకు ఐ హ్యావ్ సాఫ్ట్ కాపీ, బట్ యాజ్ పర్ లేబర్ లాస్ ప్రకారము మ్మ్. ఫిజికల్ కాపీ పంపాలి. నేను 100 సార్లు అడిగాను, నాకు ఆఫర్ లెటర్ ఇంకా రాలేదని. అడిగి ఇంకా అడిగాను, 3 ఏళ్ళ వరకు అడిగాను జాయిన్ అయినాక. మ్మ్. అవసరం లేదన్నాడు. మొన్న లేబర్ కమిషన్ అడిగాడు, ఒరిజినల్ కాబట్టి నాకు ఇవ్వలేదని మెయిల్ చూపెట్టాను. సింపుల్, ఐ హ్యావ్ సాఫ్ట్ కాపీ. అంటే అలాంటి దొంగ వ్యవస్థ HR వ్యవస్థ ఒరాకిల్లో ఉంది. ఒక ఒరాకిల్లో దీనికి అతీతం కాదు, చాలా కంపెనీలు కూడా ఉంటాయి, అంటే మంచి కంపెనీలు కూడా ఉన్నాయి. కానీ ఒరాకిల్ ఏంటంటే మెయిన్గా ఏంటంటే ఈ శ్రమ దోపిడీ జరుగుతుంది. నేను ఎంత అజిటేషన్ చేశానండి, నా అజిటేషన్ పేరు కూడా నేను ఒరాకిల్ ఫైల్స్ అని పెట్టుకున్నాను. ఒక కాశ్మీర్ ఫైల్స్ లాగా, ఒక తాష్కెంట్ ఫైల్స్ లాగా. ఒక అంటే మీరు చెప్పేదాన్ని బట్టి అర్థమవుతుంది అంటే అవసరానికి మించి హైరింగ్ అన్నమాట. అంటే ఓవర్ హైరింగ్ అంటారు. అవును, ఓవర్ హైరింగ్ ఎక్కువ చేసుకున్నారా ఒరాకిల్ వాళ్ళు? అంటే మరీ అంటే ఓవర్ బ్యాక్ ఎండ్ డబ్బుల కోసం అలా జరిగిందా, లేకపోతే అలా కూడా, అంటే కొన్ని కేసులు అలా జరిగాయి. మ్మ్. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఒరాకిల్లో ఈ మేనేజ్మెంట్ వ్యవస్థ, HR వ్యవస్థ అంతా దొంగ వ్యవస్థ. మ్మ్. ఎందుకంటే చాలా, ఇప్పుడు నేను చెప్పింది కాదు, మీడియా చెప్పింది. అంటే మీకు ఈ విషయం ఎప్పుడు తెలుసు ఒక ఎంప్లాయీగా? నాకు ఒక ఎంప్లాయీగా ఒక మేనేజర్ ఉండేవాడు ఒరాకిల్లో. అతను డైరెక్ట్ ఓపెన్గా డబ్బులు తీసుకుంటున్నాడు కాంట్రాక్టర్స్ నుంచి. మరి అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు మీరు? నేను యాక్చువల్గా మేము చెప్పాము అతనికి, మ్మ్. ఇట్లా ఎంప్లాయీస్ని తీయడం తప్పంటే, సో దోస్ ఆర్ ఆల్ ఫార్మాలిటీస్ అని చెప్పేశాడు. ఆ వెండర్స్ వెళ్ళిపోయారు. మేము కంప్లైంట్ ఇచ్చాము యాక్చువల్గా, ఆ వెండర్స్ వెళ్ళిపోయారు. కానీ ఆ వ్యవస్థ అనేది నాకు తర్వాత తెలిసిందంటే అతను ఒక్కడే అందులో బాధ్యుడు కాదు, మొత్తం మాఫియా ఉంది. ఒరాకిల్ మొత్తం HR మాఫియా ఉంది. మీరు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది మీకు? నాకు ఒరాకిల్లో 14 years పనిచేశాను నేను. మ్మ్. 14 yearsలో అంతకుముందు వేరే కంపెనీలో దేంట్లోనే చేశారు? అంతకుముందు ఐ వర్క్ ఫర్ HP, హెవ్లెట్ ప్యాకర్డ్. నిజంగా చాలా మంచి కంపెనీ అది. ఇప్పటికి కూడా అసలు హెవ్లెట్ ప్యాకర్డ్ అంటే సంబడి టేక్ ఓవర్ హెవ్లెట్ ప్యాకర్డ్, అసలు లేవు. ఇప్పుడు మరి మీ నెక్స్ట్ ఏంటి, మీరు ఏం చేయాలనుకుంటున్నారు మరి? ఇప్పుడు ఎట్లా ఒరాకిల్లో జాబ్ లేదు మీకు? No, I started my own thing. మ్మ్. I started my political consulting. మ్మ్. So I have multiple sources of income because I never depend on one income in Oracle also. Because ఎందుకంటే నాకు తెలుసు వీళ్ళంతా త్రాచుపాములు లాంటి వాళ్ళని, వీళ్ళు ఎప్పుడు కాటేస్తారో మనకు తెలియదు. ఒరాకిల్ సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.